14 అంటే ఫిబ్రవరి 14వ తారీఖున మన భారతదేశంలో చెప్పుకోవాలంటే ఒక చీకటి రోజుగా అంటే బ్లాక్ డేగా పరిగణించాలి మనం అందరూ కూడా. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 14, 2019లో పుల్వామా అనేటువంటి ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర మన జవాన్లందరూ కూడా అకస్మాత్తుగా ఉన్నటువంటి మన జవాన్ల పైన ఒక ఉగ్రవాదులు మన జవాన్ల పైన కాల్పు జరిపితే అక్కడికక్కడే మన జవాన్స్ అందరూ కూడా ఒక 40 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అనమాట. తర్వాత మళ్ళీ తిరిగి మనం ఆ ఉగ్రవాద సంస్థల పైన మన భారత ప్రభుత్వం సరైన తీరైనటువంటి సమాధానం ఇచ్చింది. మొత్తం పాకిస్తాన్ బోర్డర్ ఉన్నటువంటి మొత్తం ఉగ్రవాదులందరూ కూడా హతమార్చడం జరిగింది. అయితే మనం ఈరోజు ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా ఇక్కడ మనం ఇలాగ హాస్టల్ చేసుకుంటూ ఆ పాఠశాలలో మనం కూర్చుంటూ మేము అంత ఫ్రీగా పాఠాలు చెప్తున్నామంటే దానికి కారణం మనం చుట్టువైపులు దేశం సరిహద్దుల కాపలా కాస్తున్నటువంటి సైనికులు యొక్క భిక్ష ఇదంతా మనం నిజంగా సైనికులు కానీ కాకపోని మనకి కానీ వాళ్ళ రక్షణగా లేకపోతే ఇన్ని దేశాల వాళ్ళు మన పైన దాడి చేసినాం, ఎంతోమంది మనం ప్రాణాలను పోగొట్టుకుందాం. అవునా? అంటే దేశ సేవ కోసం సైనికులు తమ కుటుంబాలను, తమ అమూల్యమైన సమయాన్ని, తమ యొక్క భవిష్యత్తుని, తమ యొక్క మొత్తం యావదాస్తులు కూడా అంతా వదులుకుని మన దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఇప్పుడు నిరంతరం పహారా అంటే కాపలా కాస్తూ మన రక్షిస్తున్నటువంటి ఈ జవాన్లందరికీ కూడా మనస్ఫూర్తి తరపున ఎవరైతే పుల్వామా దాడిలో మరణించారో ఆ సైనికులందరికీ కూడా మనస్ఫూర్తి తరపు నుంచి ఒక గొప్ప నివాళి మనం అర్పించాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే, నేను ఇండియన్ ఆర్మీ అన్నారు, మీరు చేయాలండి. ఓకే, ఇండియన్ ఆర్మీ సెల్యూట్ అని చెప్పండి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, జై భారత్, జై జై భారత్, జై భారత్, జై భారత్. అంటే మనం ఇంత న్యాచురల్గా మనం చదువుకోవడానికి, అలాగే దేశం సురక్షితంగా ఉండాలంటే ఎంతోమంది తమ వీరులు తమ ప్రాణాలని కోల్పోయారన్నమాట. అంటే ఈ పుల్వామా దాడి కాకుండా చాలా సందర్భాల్లో చాలామంది సైనికులు మన కోసం వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. అలాంటి వారందరూ కూడా ఒకసారి మన ఘన నివాళులు అర్పిస్తూ మన స్కూల్లో. ఓకేనా? మా వద్ద సింగర్ నేషనల్